విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంచే దిశగా ఇగ్నైట్స్, ఇన్స్పైర్, ఇన్నోవేట్ అనే నినాదంతో డాక్టర్ సమరం ఆధ్వర్యంలో విజయవాడలోని నాస్తిక కేంద్రంలో గోరా టెక్నో హబ్ ఏర్పాటైంది. గణితం, కృత్రిమ మేధస్సు, ఖగోళ శాస్త్రాల్లో వస్తున్న అత్యాధునిక సాంకేతిక మార్పులను వివరిస్తూ బోర్డులను అందుబాటులో ఉంచారు. భారత్ ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట మొదలు చంద్రయాన్ 3 వరకు విద్యార్థులకు అర్థమయ్యేలా నమూనాలతో స్పేస్ సెంటర్ను ఏర్పాటు చేశారు. నక్షత్రశాలని, సైన్స్ మ్యూజియాన్ని చూడాలంటే హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. విజయవాడలోనే గోరా టెక్నో హబ్ పేరుతోటి రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లోనింగ్, ఖగోళ శాస్త్రం ఇటువంటి రంగాల్లో తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ టెక్నో హబ్ పేరుతోటి అన్ని విషయాలను, వింతలను ఇక్కడికే తీసుకువచ్చారు. ఒక్కసారి మనం చూసుకోవచ్చు, ఇక్కడ సుమారుగా 23 పాయింట్లతోటి 23 రంగాలకు సంబంధించినటువంటి విషయాలన్నిటినీ ఇందులో పొందుపరిచారు. విజయవాడ నాస్తిక్ కేంద్రంలో ఇది ప్రారంభించారు. ప్రారంభించిన కొద్ది రోజులకే విశేష స్పందన లభిస్తూ ఉంది. విద్యార్థులు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాటిని తెలుసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనకి కనబడుతుంది ఈ రోబో పేరు మెల్లన్. కేవలం ఇది రోబో మాత్రమే కాదు, ఒక గైడ్గా పనిచేస్తూ ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇందులో ఉన్నటువంటి పూర్తి విషయాల్ని చెబుతూ ఉంటుంది. విడిగా కొన్ని ప్రశ్నలు అడిగితే వాటికి కూడా సమాధానాలు చెప్పే విధంగా దీన్ని రూపుదిద్దబోతున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ రాబో తరాల్లో వచ్చే కంప్యూటర్ ఎలా ఉండబోతుంది, ఎలా పనిచేస్తుంది అనే విషయాల్ని ఇక్కడ పొందుపరిచారు. అక్కడ మనం చూసుకోవచ్చు, మొట్టమొదటిసారిగా ఇండియా ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్ట దాని రూపం ఎలా ఉంటుంది అనే నమూనాని ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి దాన్ని వివరించేందుకు ఇక్కడ పొందుపరిచారు. దీంతో పాటు కొత్తగా వస్తున్న ఆర్టిఫిషియల్ వూంబ్, నవమాసాలు మోసి పిల్లల్ని కనాల్సిన పని లేకుండానే ప్రత్యేక వూంబులో పిల్లల్ని ఉంచి 9 మాసాలు తల్లి గర్భంలో ఎలాగైతే ఉంటుందో అదే విధంగా వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేసి పిల్లల్ని పుట్టించే విధంగా కొత్త టెక్నాలజీ అసలు ఏ విధంగా పనిచేస్తుంది, ఇది సాధ్యమవుతుందా లేదా అనే విషయాలన్నింటినీ పూర్తిగా వాళ్ళు వివరిస్తూ ఉన్నారు ఇక్కడ. దీంతో పాటు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. విద్యార్థులంతా ఇక్కడ వీటన్నిటినీ, ఈ వింతలన్నిటినీ పూర్తిగా తెలుసుకుంటూ ఉన్నారు. చెప్పమ్మా, ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎటువంటి విషయాల్ని మీరు తెలుసుకున్నారు? నలంద డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాము. మేము బీఎస్సీ ఏఐ. సో ఇక్కడికి వచ్చి మేము చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసామన్నమాట. ఎప్పుడు చూడండి మన విజయవాడలో ఇది చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆర్టిఫిషియల్ చూసారు కదా, 9 నెలలు ఒక అమ్మ తన కడుపులో ఏదైతే బిడ్డని మోస్తుందో అది ఏమీ లేకుండా ఫ్యూచర్లో అదే 9 నెలలు ఒక షెల్ లాంటి బాక్స్లో పెట్టి మొత్తం ఆ ఎన్వైర్న్మెంట్ ఇచ్చి తనని పెంచి ఒక బేబీని అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఆర్టిఫిషియల్ ఓమ్. తర్వాత వచ్చేసరికి మెటావర్స్ వచ్చేసరికి ఏంటంటే, దాంట్లో మనం ఏదైతే ఇప్పుడు నార్మల్గా టీచర్స్ అనేవాళ్ళు మనకి ఎట్లా అయితే చెప్తున్నారో ఫ్యూచర్లో వర్చువల్గా నేర్చుకుంటారనమాట. లైక్ ఒక హెడ్సెట్ టైప్ది పెట్టుకుని నిజంగానే ఒక లెసన్ చెప్పి ఒక ఫీల్ని తీసుకువచ్చి చేస్తున్నారు. మీరు ఏఐలో చదువుతూ ఉన్నారు, తరగతి గదుల్లో కొంత మీకు చెప్తూ ఉంటారు. దానికి ఇక్కడ మీరు ప్రత్యేకంగా ఏమైనా తెలుసుకున్నారా? తెలుసుకున్నాం సార్. లైక్ ఏజిఐ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, దాని గురించి ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, అండ్ స్పేస్లో ఎట్లా మనం ఫీల్ అవుతామో అదొకటి, రాకెట్ ఎట్లా లాంచ్ అయ్యేది, మొత్తం చాలా నాలెడ్జ్ అనేది మేము గెయిన్ చేసుకున్నాం సార్ ఇప్పటి వరకు. ఇప్పటి వరకు ఎప్పుడైనా ఈ విధంగా చూసారా మీరు? అసలు నో సార్, ఎప్పుడూ చూడలేదు. బట్ దిస్ ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది సార్. ఇప్పుడు ప్రస్తుతం ఈ మెటావర్సే కాకుండా ఆటోమిషన్ తోటి ఉండేటువంటి సెన్సార్లతో పనిచేసే ఈ బల్బులు ఏ విధంగా పనిచేస్తాయి, ఎట్లా ఉంటాయి అనే విషయాల్ని కూడా ఇక్కడ విద్యార్థులకి చెప్తూ ఉన్నారు. విద్యార్థులు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా నేర్చుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సాంకేతికంగా అభివృద్ధి చెందుతుందో అన్ని రంగాల్లో విషయాలన్నింటినీ వీళ్ళు పొందుపరిచారు. స్పేస్లోకి
ఈ గ్రహాలని పంపించారో వాళ్ళ పూర్తి విషయాలని ఫోటోలతో సహా వివరించే విధంగా ఇక్కడ అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళ పేర్లతో సహా ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు. చెప్పండి, మీరు ఏం తెలుసుకున్నారు ఈరోజు? ఇది ఎలా అనిపిస్తుంది? ఇక్కడికి వచ్చి మేము చాలా విషయాలు తెలుసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రోన్స్ అంటే ఏంటి, అవి ఎలా యూజ్ చేస్తారు, వేటి వల్ల ఏ హెల్ప్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తామని తెలుసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రోన్స్ అనేది ఫార్మింగ్ కి చాలా యూజ్ చేస్తారు. ఇప్పుడు పర్సన్స్ అనే వాళ్ళు నార్మల్ గా సీడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ జల్లకుండా ఆ డ్రోన్స్ అనేవి హెల్ప్ఫుల్, చాలా టైం ని కొంచెం రెడ్యూస్ చేస్తుంది. అలాగే ఫార్మర్ కి హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే నెక్స్ట్ ఏంటంటే డ్రోన్స్ డెలివరీ చేయడానికి, మన ఒక ప్రొడక్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డెలివరీ చేయడానికి ఆ డ్రోన్స్ అనేవి చాలా యూస్ఫుల్ ఉంటాయి. నెక్స్ట్ అనేవి ఏరియల్ ఫోటోగ్రఫీస్. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూస్తూనే ఉన్నాం డ్రోన్స్ అనేవి కొన్ని ఫొటోస్కి ఆల్మోస్ట్ వీడియోస్ కవర్ చేసుకోవడానికి డ్రోన్స్ అనేది యూజ్ చేస్తున్నాం. దీనివల్ల ఫోటోగ్రాఫర్స్కి ఎటువంటి కష్టం లేకుండా డ్రోన్స్ అనేవి వాటంతట అవి క్లిక్ చేసుకుంటే అలాగే వీడియోస్ అనేవి కూడా కవర్ చేస్తూ ఉంటాయి సార్. క్లాస్ రూముల్లో పాఠాలు నేర్చుకుంటూ ఉన్నారు ఏఐకి సంబంధించి. ఇప్పుడు ఇక్కడ అదనంగా విషయాలు ఏఐకి సంబంధించి ఏమైనా తెలుసుకున్నారా? ఎలా అనిపిస్తుంది మీకు? చాలా విషయాలు తెలుసుకున్నాం సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మాకు తెలిసిన వరకు కొంచెమే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల బేబీస్ని ఎలా టెస్ట్ ట్యూబ్స్ కాకుండా నార్మల్గా బాయ్ అండ్ గర్ల్ తీసుకుని ఎలా ఫామ్ చేస్తారు, అలాగే వితౌట్ హ్యూమన్ హెల్ప్ ఎలా మెషిన్స్ అన్నీ యూస్ఫుల్ అవుతాయి. అలాగే ఇప్పుడు మనకి డాక్టర్స్ అనేవాళ్ళు ఆపరేషన్స్ చేస్తున్నారు, అలా కాకుండా మిషన్సే రోబోటిక్సే ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేయడము, ఇలా చాలా విషయాలు ఇక్కడికి రావడం వల్ల నేర్చుకున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ చాలా వరకు అన్ని సెన్సార్లతో పనిచేసే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. వాటి గురించి గతంలో ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? లేదు సార్, ఇంతకుముందు నానో టెక్నాలజీ క్వాంటమ్ డాట్స్ అనేవి చూసాం, సెన్సర్గా యూజ్ చేస్తాము. అవి ఏంటంటే నార్మల్ మన కార్స్లో ఎయిర్ బ్యాగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయినప్పుడు అవి రిలీజ్ అవుతాయి. అలా కాకుండా ఇప్పుడు చాలా ఆల్మోస్ట్ సెన్సర్స్ అనేవి మేము ఇక్కడ అబ్జర్వ్ చేసాం సార్. ఇక్కడ ఎర్త్లో ఎంతైతే మనం వెయిట్ ఉన్నామో ఇంకా అదొక్కటి బేస్ చేసుకొని ఇంకా ఆల్మోస్ట్ యూనివర్స్లో ప్రతి ఒక్క ప్లానెట్లో మన వెయిట్ ఎలా ఉంటుంది, మనం వెయిట్ ఎలా అక్కడ ఉంటాము అనేది ఆల్మోస్ట్ తెలిసేలాగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ మాకు. విద్యార్థులకి ఇటువంటి టెక్నో హబ్లు ఏ విధంగా ఉపయోగపడతాయని మీరు అనుకుంటున్నారు? ఫ్యూచర్గా ఇండియా డెవలప్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. అలాగే వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు ఒక బెస్ట్ సైంటిస్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి సార్. ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ స్పేస్కి సంబంధించి ప్రత్యేకంగా నక్షత్రశాల హైదరాబాద్ ప్లానిటోరియంలో ఎలాగ ఉంటుందో అదే విధంగా లోపల కూడా పూర్తి స్థాయిలో వాటికి సంబంధించి నక్షత్రశాల ఎలా ఉంటుందో ఆ విధమైనటువంటి వాతావరణాన్ని అక్కడ కల్పించారు. అందుకే ఎక్స్ప్లోర్ ఆఫ్ ది స్పేస్ అనే పేరు పెట్టి లోపల చంద్రయాన్ 3 ఎలా పనిచేస్తుంది, ఎలా రిసీవింగ్ చేసుకుంటుంది ఆకాశం నుంచి అనే విషయాలన్నిటినీ పూర్తిగా ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇప్పుడు మనం నక్షత్రశాలలో ఉన్నాము, ఆకాశంలో విహరిస్తూ ఉన్నాము. అసలు చంద్రయాన్ 3 ఎలా పనిచేస్తుంది, అదేవిధంగా ఆకాశంలో ఉన్నటువంటి ఉపగ్రహం నుంచి కింద ఉన్నటువంటి రిసీవర్కు ఎటువంటి సిగ్నల్స్ వస్తాయి, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది అనేటువంటి విషయాలు ఇక్కడ ప్రత్యేకంగా మనకి కనబడుతూ ఉంది. ఇక్కడ మనం చూడవచ్చు చంద్రయాన్ 3 స్పేస్లోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా అందులో నుంచి బయటికి వచ్చి అక్కడంతా చుట్టూ తిరుగుతూ ఉందో ఇక్కడ పూర్తి విషయాలన్నింటినీ వీళ్ళు వివరించే విధంగా విద్యార్థులకి అర్థమయ్యే విధంగా ఇక్కడ మొత్తం దీనికి సంబంధించి పోస్టర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఉపగ్రహం విడుదల చేసినటువంటి ఫోటోలు కూడా ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదటిగా ఎలా ఉండేది, గతంలో వచ్చినటువంటి ఫోటోలు, ఇప్పుడు వస్తున్నటువంటి ఫోటోలు ఎంత క్లారిటీగా ఎంత స్పష్టత ఉంటుంది అంటే ఆకాశంలో ఏ ఏ విషయాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి చాలా స్పష్టంగా ఇందులో మనకి కనబడుతూ ఉంది. చెప్పండి, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత స్పేస్ గురించి ఏం తెలుసుకున్నారు? ఇంతకు ముందు మీకు దీని గురించి ఎంతవరకు తెలుసు, ఇప్పుడు ఏం తెలుసుకున్నారు? మెయిన్గా చెప్పాలంటే ఫస్ట్ ఏఐ డెవలప్మెంట్ అనేది అన్ని సెక్టార్స్లో ఇంప్లిమెంట్ చేశారు. అండ్ అలాగే ఈ స్పేస్ అనే దాంట్లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. చాలా సక్సెస్ అయింది. ఒక్కొక్క టెక్నాలజీ అనేది చాలా డెవలప్ అవుతుంది. అలాగే ఏఐ కూడా ఈ స్పేస్ రీసెర్చ్ సెంటర్లో కూడా ఏఐ అనేది బాగా డెవలప్ చేశారు. మనం ఈ ఫీల్డ్ కనుక ఫీల్ అవ్వాలంటే చాలా మనీని ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. కానీ మనం ఇక్కడికి రావడం వల్ల విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్
అది లొకేట్ అయిన ప్లేస్ అండ్ నాసా మొత్తం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మనకు ప్రతిదీ అర్థమవుతుంది అనమాట. అండ్ మార్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్ట గారు లాంచ్ చేయడం, అండ్ మూన్ మీదకి ఫస్ట్ లాంచ్ అయిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఇన్ 1969, నాసా టెలిస్కోప్ గురించి చెప్పడం, మొత్తం మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు కూడా చాలా క్లీన్గా మాకు అంత అర్థమయ్యేలా చెప్పారనమాట. అయితే ఇంతకు ముందు మీరు కేవలం టీవీల్లోనే ఈ శాటిలైట్ ఎలా ఎగురుతుంది అనేది చూస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రత్యక్షంగా నమూనా ఇక్కడ కనబడుతూ ఉంది. చంద్రయాన్ 3 కూడా నమూనా ఇక్కడ కనబడుతుంది. ఎట్లా అనిపిస్తుంది మీరు దగ్గరగా వాటిని చూడటం ఎలా అనిపిస్తుంది? మేము జస్ట్ టీవీలో అలా ఫోన్స్లో చూడటం వల్ల వచ్చే ఎక్స్పీరియన్స్ ఇక్కడ అంత అనిపించదు, కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే అంటే ఐ ఫెస్ట్ అనమాట మాకు. ఇప్పుడు చూడండి జస్ట్ అలా ఒకసారి చూడంగానే వస్తుంది కదా థ్రిల్. ఫస్ట్ టైం చూసాం మేము అందరం. ఆ థ్రిల్ అనేది ఇంకా ఎప్పటికీ గుర్తుండిపోద్ది అనమాట మాకు. కాలేజ్ లైఫ్లో ఒక బెస్ట్ మెమరీ అని చెప్పుకోవచ్చు ఇది మాత్రం. అంటే విద్యార్థులకి ఇటువంటి టెక్నో హబ్బుల ద్వారా విజ్ఞానం అందుతుందా? ఇటువంటివి ఎంతవరకు వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? ఇది కంప్లీట్గా మన ఎడ్యుకేషన్ అంటే ఎకడమిక్స్కి కంపల్సరీగా యూజ్ అవుతుంది. మేము ఏఐ గ్రూప్, మాకు ఇంత స్పెషల్గా తెలియదు, బట్ ఇక్కడికి వచ్చాకే మాకు బాగా తెలిసిందనమాట శాటిలైట్ గురించి కానీ బయట చెప్పిన ఇన్ఫర్మేషన్ గురించి కానీ. మనం టీచర్స్ అలా చెప్పడం వల్ల వచ్చే నాలెడ్జ్ కన్నా ఇలా సైంటిఫిక్గా చూడటం వల్ల వచ్చే నాలెడ్జ్ అనేది చాలా గుర్తుండిపోద్ది అనమాట. స్కూల్ స్టూడెంట్స్కి ఇప్పటి నుంచే వాళ్ళకి ఇటువంటి వాటి మీద నాలెడ్జ్ చెప్పడం వల్ల వాళ్ళకి ఫర్దర్గా యూజ్ అవుతుంది. సాధారణంగా ఇటువంటి మ్యూజియంలకు కానీ ఇటువంటి వాటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా హైదరాబాద్ లాంటి సిటీలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఇప్పటి వరకు వస్తూ ఉండేది. అయితే తాజాగా విజయవాడలోనే ఇటువంటి టెక్నో హబ్ని ఏర్పాటు చేయటం ద్వారా చాలామంది విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనతోటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. చెప్పండి మేడం, ఇటువంటి టెక్నో హబ్లు విద్యార్థులకి ఏ విధంగా ఉపయోగపడతాయి? సాధారణంగా ప్రాజెక్టు వర్కులు చేసినప్పుడు మాత్రమే సైన్స్ ఫెయిర్ పెట్టి చూపిస్తూ ఉంటారు. ఇట్లాంటివి ఎలా ఉపయోగపడతాయి? ప్రాజెక్ట్స్ పెట్టినప్పుడే సైన్స్ ఫేర్ చూపిస్తే ఆ ఒక రోజుతో అయిపోతుంది, కానీ ఇది ఇక్కడ పర్మనెంట్గా ఇలా టెక్నో హబ్ పెడతాం వల్ల స్కూల్ నుంచి కాలేజ్ వరకు ప్రతి స్టూడెంట్కి ఇది చాలా యూస్ఫుల్గా ఉందండి. కంపల్సరీ ఒక సబ్జెక్ట్కే అని కాదు, అటు కెమిస్ట్రీ, ఫిజిక్స్, లేటెస్ట్ టెక్నాలజీ, ఏఐ, నానో టెక్నాలజీ, వీటన్నిటికీ సంబంధించి మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్, అన్ని ఆల్ సైన్స్ బ్రాంచెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ చాలా బాగా అరేంజ్ చేశారండి. దీన్ని ఇంకా డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఇదైతే మాత్రం స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుందండి. పలు రంగాల్లో వస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకి అందించటమే లక్ష్యంగా ఇక్కడ ఈ టెక్నో హబ్ని ఏర్పాటు చేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కళాశాల, పాఠశాల విద్యార్థులు ప్రతిరోజు ఇక్కడ ఉన్నటువంటి విషయాల, అద్భుతాల గురించి చెప్తూ ఉన్నారు. టెక్నో హబ్ని ఏర్పాటు చేయటానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు? రాబోయే తరానికి ఈనాటి యువతని తయారు చేయడం కోసం మోడీ గారు వికసిత భారత్ అన్నారు. 2040 నాటికి మన భారతదేశం అగ్రదేశాల సరసన నిలబడాలి అన్నారు. ఆయన చెప్పింది కరెక్ట్. అమెరికా లాగా, ఇంగ్లాండ్ లాగా, రష్యా లాగా, ఆస్ట్రేలియా లాగా మనం కూడా ఆ రంగాన్ని తయారవ్వాలి. యువత సివి రమణ ఆ రోజున నోబెల్ తెచ్చుకుంటే పెద్ద అవకాశాలు లేవు. మేధోశక్తి ఎంత గొప్పది చూసుకోండి. అదే మన భారతీయుల మేధోశక్తి ఏమాత్రం కాదు. అదే యూత్ ని థింక్ డిఫరెంట్లీ, యాక్ట్ డిఫరెంట్లీ అన్నట్టు చేయాలని, మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రభాగం నిల్చోబెట్టాలని. నేను డాక్టర్ అయినప్పుడు కూడా నాకు యువతను మాత్రం రంగం ముందు తయారు, ఎందుకంటే భారతదేశం అంతా కూడా వాళ్ళ ఆ దీంట్లోనే ఉంది. వాళ్ళదే ఈనాటి ఈ యువతే దేశ నిర్మాతలు. మన సంస్కృతి చాలా గొప్పది, మన చాలా గొప్ప, మన వాల్యూస్ చాలా గొప్పవి. దాంతోపాటు మన సైన్స్ అండ్ టెక్నాలజీలో అడ్వాన్స్ అవ్వాలి. దానికోసమే ఈ గోరా టెక్నో పెట్టాము. మొత్తం దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారండి, నానో టెక్నాలజీ గురించి కారండి, స్పేస్ టెక్నాలజీ గురించి కారండి, ఇవన్నీ పెట్టు. అలాగే రాకెట్ లాంచింగ్ ఎలా ఉంటుంది, టెలిస్కోప్ ఎలా పనిచేస్తుంది, అలాగే మొట్టమొదటి ఆర్యభట్ట ఎలా ఉంది, డ్రోన్ ఎలా పనిచేస్తుంది, స్పేస్ టెక్నాలజీ. ఎందుకంటే రాబోయేదంతా స్పేస్ టెక్నాలజీ మీద ఉంది. ఆ స్పేస్ టెక్నాలజీ గురించి ఇన్స్పైర్ చేయడం కోసం స్పేస్ రూమ్ పెట్టాము. చాలా థ్రిల్లింగ్ గా ఉందని చెప్తారు. మెయిన్ గా మా బోట్ ఏంటంటే ఇగ్నైట్, ఇన్స్పైర్, ఇన్నోవేట్. వీళ్ళల్లో ఒక రకమైన చెయ్యాలి. నేను ఒక భాగస్వామి కావాలి భారతదేశ నిర్మాణంలో అని చెయ్యాలి కోసం, నాలెడ్జ్ కోసం. ఏ సైన్స్ ఎంత అడ్వాన్స్ అవుతుందో ఆ సైన్స్ అయితే వాల్యూస్ మర్చిపోకూడదు. సేవ్
హ్యూమన్స్, సేవ్ హ్యూమానిటీ, సేవ్ నేచర్. అది మాత్రం దృష్టిలో చేయాల్సి వస్తుంది. మనం పోటాలు పెట్టాం. ప్రతి 15 రోజులకి వర్క్ షాప్ పెడతాం. వర్క్ షాప్ పెట్టి సైంటిస్టులు, ఎమినెంట్ సైంటిస్టుల ద్వారా రకరకాల విషయాల మీద, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, 3D ప్రింటింగ్ ఇది కావచ్చు, 4 టెక్నాలజీ కావచ్చు, వాళ్ళ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాం. వాళ్ళు చేసేది కూడా పెట్టి ఎగ్జిబిట్ చేసి చేయాలి. టెక్నో విలేజ్ అని కూడా పెట్టాలనుంది. అది ఇన్స్పైర్ చేశారు. ఇంకా మొత్తం ఒక విలేజ్ ఎలా ఉంటుంది, టెక్నాలజీతో సంబంధించి ఎలా చేయాలనుందో చాలా ఉన్నాయి ఐడియాస్. మేము చేసి తీరుతాం. చైర్మన్ DRDO గారు వచ్చారు ఇనాగ్రేషన్కి. ఆయన చూసి సమరం ఎక్సలెంట్, మంచి ఇన్స్పైర్ చేయాలని చాలా సంతోషించారు. ప్రతి వాళ్ళు వచ్చి మేము వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాం. విజయవాడలో దిస్ ఇస్ యూనిక్. నా ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది యూనిక్ అని నేను అనుకుంటున్నాను. ముందు మాత్రం యూత్ని తయారు చేయాలి, రాబోయే తరాన్ని తయారు చేయాలి. 2027కి మన భారతదేశాన్ని ప్రపంచ అగ్రదేశాలతో సమానంగా ఉంచాలి. వికసిత భారత్ని ధ్యేయంగా పట్టుకుని ఈ రంగా చేస్తున్నాం. తప్పకుండా రకరకాల ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్రకారం చేస్తాం, ముందుకెళ్తున్నాం. వృత్తిరీత్యా వైద్యులు అయినప్పటికీ డాక్టర్ సమరం 35 లక్షల పైన ఖర్చు పెట్టి ఈ టెక్నో హబ్ని నిర్మించారు. దీన్ని భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేసి ఇంకా ఒక టెక్నో విలేజ్ని ఏర్పాటు చేసి విద్యార్థులకి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే తమ లక్ష్యంగా చెప్పుకుంటూ ఉన్నారు. మరింత అభివృద్ధి దిశగా విద్యార్థులకి మరింత విజ్ఞానాన్ని అందించే దిశగా ముందుకు వెళ్తామని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ శేషుతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.